నామములో తగ్గించుకుని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Bluetooth mode. Paired. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ఇండికేటర్ కోసం రచ్చ. పరిచయమై నీ ఉజ్జీవమే నాలో కలిగించెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగుగాక.
హల్లెలూయా. నానిని దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అతి పరిశుద్ధుడా శృతి నైవేద్యము నీకై అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా శృతి నైవేద్యము నీకై అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవింపగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా శృతి నైవేద్యము నీకై అర్పించి కీర్తింతును. సర్వానతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. సర్వానతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. ముందెన్నడూ చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం, ముందెన్నడూ చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం నాలోనే దశవు ఈనాటికై. నీ రుణం తీర్చదన్నే నాటికి. నాలోనే దశవు ఈనాటికై. నీ రుణం తీర్చదన్నే నాటికి. అతి పరిశుద్ధుడా శృతి నైవేద్యము నీకై అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా శృతి నైవేద్యము నీకై అర్పించి కీర్తింతును. సద్దున రాసే నీ జాడలను నా ఎదుట ఉంచుకొని, గడిచిన కాలం సాగిన ప్రయాణం నీ కృపకు సంకేతమే. సద్దున రాసే నీ జాడలను నా ఎదుట ఉంచుకొని, గడిచిన కాలం సాగిన ప్రయాణం నీ కృపకు సంకేతమే. కృపయంబడి కృప పొందగా, మారాను మధురముగానే పొందెదా. కృపయంబడి కృప పొందగా, మారాను మధురముగానే పొందెదా. నాలో నా ఏ మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. నాలో నా ఏ మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా శృతి నైవేద్యము నీకై అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా శృతి నైవేద్యము నీకై అర్పించి కీర్తింతును. సరపైనున్న పాత్రగా
ఎదిరించినను నన్ను పోలిపోనివ్వక సారపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక శోధనలెన్నో ఎదురించినను నన్ను పోలిపోనివ్వక ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే ప్రతి అడుగున ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే ప్రతి అడుగున నీవేగా యేసయ్యా నా ఊపిరి నీవేగా యేసయ్యా నా కాపరి నీవేగా యేసయ్యా నా ఊపిరి నీవేగా యేసయ్యా నా కాపరి అతి పరిశుద్ధుడా శృతి నైవేద్యము నీకై అర్పించే కీర్తింతును నీవు నా పక్షమై నన్ను దీవింపగా నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా అతి పరిశుద్ధుడా శృతి నైవేద్యము నీకై అర్పించే కీర్తింతును అతి పరిశుద్ధుడా శృతి నైవేద్యము నీకై అర్పించే కీర్తింతును హల్లెలూయా. మనందరం లేచి నిలబెడదాం. దేవుని స్తుతి disconnected, దేవుని మనం ఆరాధించుకున్నాం. దేవుని బిడ్డలారా ప్రతి ఒక్కరికి కూడా లేచి నిలబడి సర్వాధికారి అయిన దేవుణ్ణి సర్వ సృష్టికర్త అయిన దేవుణ్ణి నిత్యము పోషింపబడుచున్న వాడిని మనసారా మనం స్తుతించుకుంటూ మనము ఆరాధించుకున్నాం. దేవుని బిడ్డలారా స్తోత్రం 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 స్తోత్రమయ్యా పరిశుద్ధుడా నీకే స్తుతి 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 దైవమా 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 నీకే స్తోత్రం 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 స్తోత్రమయ్యా యేసు నీకే స్తుతి 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 అయా నీకే స్తోత్రం 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 స్తోత్రమయ్యా యేసు నీకే స్తుతి 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 అని ఎవరు మనం గుండుక దేవుని స్తుతిద్దాం 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 స్తోత్రం 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 ఆరాధిద్దాం. ప్రతి ఒక్కరూ ఆయన చేసిన మేలులు దేనిని మరొక ఆయన చేసిన ఉపకారములు దేనిని మరొక మనందరము కూడా దేవుని స్తుతిద్దాం 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 స్తుతిద్దాం. అయానికే మహిమ 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 పరలోకములో పరిశుద్ధుడు 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 అని తండ్రి అయా స్తుతింపబడుతున్న వాడానికి స్తోత్రం 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 స్తోత్రమయ్యా అయానికే స్తుతి 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 దైవానికే స్తోత్రం 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 స్తోత్రమయ్యా అయానికే స్తుతి 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 అని ఎవరు మనుగుండుక ప్రతి ఒక్కరం దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని మనం ఆరాధిద్దాం, ఆయన నామాన్ని మనం కొనియాడుదాం. దేవుని బిడ్డలారా paired,
స్తుతించాలి. ఎవరు మనుకుండుగా ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క నామాన్ని మనసారా స్తుతిస్తూ ఆయన నామాన్ని మనం ఆరాధించుకున్నాం ప్రదోన్ బిడ్లరా. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా ఆత్మీయ ప్రగతి సాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. నీవే కదా నా ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా. నీవే కదా నా ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా. చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిద్దాం. నీ ప్రజల నెమ్మదికై మార్చింది నీవేనని అహమును అనసి అధికారులను అదముల చేసిన నీకు అహమును అనసి అధికారులను అదముల చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా ఆత్మీయ ప్రగతిని సాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. నీవే కదా నా ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా. నీవే కదా నా ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా. చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిద్దాం. నీ నీతి కిరణాలకై నా
దిక్కు దిశలన్నీ నీవేనని నీ నీతి కిరణాలకై నా దిక్కు దిశలన్నీ నీవేనని అనతి కాలాన ప్రథమ ఫలముగా ప్రకటపరచిన నీకు అనతి కాలాన ప్రథమ ఫలముగా ప్రకటపరచిన నీకు అసాధ్యమైనది ఏమున్నది పడాలి అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి 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 ఆరాధనా స్తోత్రం డాడీ నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనము నాకిచ్చుటలో నీకు అత్యున్నతమైన సింహాసనము నాకిచ్చుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా నీవే కదా నా ఆరాధనా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి 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 ఆరాధనా
ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. యానికి స్తోత్రం 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 స్తోత్రం. గొప్పవాడానికి స్తుతి 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 స్తుతి. యానికి స్తోత్రం 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 స్తోత్రమయ్యా. ఆరాధిద్దాం ఆరాధిద్దాం ఆరాధిద్దాం. దేవుని స్తుతిద్దాం దేవుని స్తుతిద్దాం. దేవుని కొనియాడుదాం దేవుని కొనియాడుదాం దేవుని కొనియాడుదాం. ప్రతి ఒక్కరు దేవుని స్తుతించండి. దేవుని మనసారా స్తుతిద్దాం. ఆయన నామాన్ని మనం కొనియాడుదాం. ఆయన ప్రేమమయుడు దయామయుడై ఉన్నాడు. ఆయన స్తుతిస్తూ ఆయన నామాన్ని మనసారా మనందరం ఆరాధిద్దాం. స్తోత్రం. బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా. నా యేసయ్యా నీ ప్రేమ పరిపూర్ణమై నాకిలలోన సంతోషమే. నన్ను జీవింపచేసే నీ వాక్యమే నాకిలలోన సంతోషమే. బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా. చప్పట్లు కొడుతూ మనసారా పరిశుద్ధతలో మహనీయుడవు నీ వంటి దేవుడు జగమున లేడు. పరిశుద్ధతలో మహనీయుడవు నీ వంటి దేవుడు జగమున లేడు. నాలో నిరీక్షణ నీలో సంరక్షణ నీకే నా హృదయార్పణ.
రక్షణ నీల సంరక్షణ నీకే నా హృదయార్పణ బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా ప్రతి ఒక్కరు దేవుని ఆరాధిద్దాం. ఓటమి నీడలో క్షేమము లేక వేదన కలిగిన వేళలయందు ఓటమి నీడలో క్షేమము లేక వేదన కలిగిన వేళలయందు నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవ జ్ఞాపిక నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవ జ్ఞాపిక బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమే ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమే ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా
హృదయాన కొలువాయనే నన్ను జీవింపచేసే నీ వాక్యమే నాకిలలోన సంతోషమే బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా అవును తండ్రి, నువ్వు బహు సౌందర్య సియోనులో నుండి స్తుతింపబడుతున్న గొప్ప తండ్రి. తండ్రి ఏమిచ్చి నీ రుణము తీర్చలే, ఇంతగా నిన్ను కొనియాడిన నీ రుణము తీర్చలే, అంతగా మమ్మల్ని వెచ్చించుచున్నావు, అంతగా నువ్వు మమ్మల్ని ప్రభు ఆస్వాదిస్తున్నావు తండ్రి. అయా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నువ్వు చేసిన మేలులు మరొక, నువ్వు చేసిన ఉపకారములు మరొక, నిత్యము నిన్ను స్తుతించుచు ఆరాధించగలిగిన భాగ్యమును మీరు మాకు దాయిచ్చాడు. మా ఆరాధనకు యోగ్యుడు కండి, మా ఆరాధనకి యోగ్యుడు కండి, మా ఆరాధనకు మీరు పాత్రుడు కమ్మని అడుగుచు. ఈ ఆరాధనకి సమర్పిస్తూ ముందున్న సమయం అంతట్లో కూడా మీరు మాకు తోడైన యేసుక్రీస్తు నామమున తగ్గించుకుని అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దావీదు రాసిన కీర్తనలు 8వ కీర్తన 138వ కీర్తన 1 నుండి 8 దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. ప్రదోన్ బిడ్లరా 8వ వచనం. దావీదు రాసిన కీర్తనలు 138వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు చదువుకుందాం. నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవతల ఎదుట నిన్ను కీర్తించేదను. నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించేదను. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి. నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి. యెహోవా, భూరాజులందరూ నీవు సెలవిచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. యెహోవా మహాప్రభావము గలవాడని వారు యెహోవా మార్గములను గూర్చి గానము చేసెదరు. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు. నీ కుడి చేయి నన్ను రక్షించును. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా నీ కృప నిరంతరముండును. నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము. దేవుడి చిన్ని వాక్యం దీవించును గాక. ఆమేన్. కూర్చున్నాం.
చిన్న ప్రార్థన చేసుకున్నాం. దేవుని వాక్యం కొరకు దేవుని బిడ్డలారా చిన్న ప్రార్థన చేసుకున్నాం. చేస్తారా? దేవుడు నాతో మాట్లాడు ప్రభా అని చిన్న ప్రార్థన చేయగలుగుతారా? దేవా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ మాటలతో మీరు మాతో మాట్లాడయ్యా. అయ్యా, మీరు సహాయాన్ని మీరు దయచేయండి. నీ పక్షమే నిలబడుతున్న నన్ను నీ ఆత్మతో నింపి నీ బిడ్డలకు ఏ మాటలు అవసరమైన ఆ మాటలతో మీరు మాత్రమే మాట్లాడి మీరు మాత్రమే సహాయాన్ని మీరు దయచేయమని మీరు మాట్లాడుతారని నమ్ముతూ మీకు తగ్గించుకుని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునానని ఎతుకుచూ తిరుగుచూ ఉన్నాడు. ఈ మాటలు మన ఎన్నికల దేవుడు దీవించునుగాక. ఆమేన్. మొదటి మాట మనం అండర్లైన్ చేసుకున్నాం ప్రద్దోన్ బిడ్లారా. నిబ్బరమైన బుద్ధి. ఏంటిదండి? నిబ్బరమైన బుద్ధి. నిబ్బరం అంటే ఏంటి? ధైర్యము. ఏంటిది? ధైర్యము. ధైర్యం కలిగిన బుద్ధి కావాలంట. ఎవరికి కావాలి? ఒక విశ్వాసికి కావాలి. ఎవరికి కావాలి? ఒక విశ్వాసికి కావాలి. ఏ విషయాల్లో నిబ్బరం కలిగి మనం ఉండాలి? విశ్వాసమైన మనము, దేవుని ఎరిగిన మనము ఏ విషయములో నిబ్బరము కలిగిన వారమై ఉండాలి? చూద్దాం బైబిల్ గ్రంథంలో మొదటి పేతురు 1:13. ఏం చేయాలంట? మనసు విషయములో నిబ్బరము కలిగి ఉండాలంట. ఏం చేయాలండి? మొదటి ఏంటిది? ఏ విషయంలో ఉండాలంట? మనస్సు. ఈ మనస్సు ఎక్కడే ఉంటాం కానీ సర్వలోకమంతా తిరిగి వచ్చింది. అవునా కాదా? ఈ ఎవరికైతే నిబ్బరము కలిగి ఉండలేరో, ఎవరైతే స్థిరముగా నిలబడలేరో, ఎవరైతే నిబ్బరము కలిగి ఎదురు చూడలేరో, ధైర్యము కలిగి ఈ మనస్సు దేవుని సన్నిధిలో ఉన్నా ఇది మాత్రం ఎక్కడెక్కడెక్కడెక్కడ సంచరిస్తుంది. అందువల్ల దేవుని కార్యాలను చూడలేవు. అర్థమవుతుంది నా మాట? ఏ విషయంలో నిబ్బరం కలిగి ఉండాలంటే మొట్టమొదటి మన మనస్సు విషయంలో నిబ్బరం కలిగి ఉండాలంట. చాలామంది ఇది నిగ్రహంగా ఉండలేరు, స్థిరముగా ఉండలేరు. ఏమి ఉండలేరండి? స్థిరముగా ఉండలేరు. అందుకని ఇక్కడ పేతురు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, మీ మనస్సు విషయములో నిబ్బరము కలిగి ఉండండి. కొన్ని విషయాలు కూడా అంతే కదా. దేవుని కార్యాలు మనం ఎదురు చూస్తూ ఉంటాం. దేవుని కార్యాల కొరకు ఎదురు చూస్తున్నప్పుడు, ఆ కార్యం కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ఎంత మనసు మనల్ని ఎంత తొందర పెడతా ఉండిద్దో. అవునా కదా? గలిబిలి చేసేసిద్ది. ఏం చేసిద్ది? గలిబిలి చేసేసిద్ది. గలిబిలి ఏ రకంగా అంటే, అపవాది మన పక్కనే ఉండి మనల్ని శోధించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉండిద్ది. ఎన్నో. పేతురుని శోధించిందా? శోధించలేదా? యేసుక్రీస్తు ముందే చెప్పాడు, కోడి కూయక మునిపే నువ్వు ముమ్మారు నన్ను ఎరగవని నువ్వు అబద్ధము ఆడేదవు అని చెప్పాడు. లేదు ప్రభువా, నేను ప్రాణం అవసరమైతే ప్రాణమైన పెడతాను, కానీ అది మాత్రము నా జీవితంలో జరగదు ప్రభా. మనం కూడా అంతే అంటాం. నేను యేసుప్రభుని నమ్ముకున్నాను కాబట్టి, లేదండి నేను ఖచ్చితంగానే ఉంటా, లేదండి యేసుప్రభుని నమ్ముకున్నాను కానీ ఖచ్చితంగానే జీవిస్తా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా నా మనసు ఎప్పుడు దేవుడి మీద ఆధారపడిద్ది అంటాం. ఆ సమయం వచ్చేసరికి ఏమైంది? జారిపోతాం. ఏమవుతామండి?
జారిపోతాం. పేతురు కూడా అంతే. నువ్వు యేసుక్రీస్తు ప్రభుతో తిరిగినాడు, అబ్బే ఆయన ఎవరో నాకు తెలియదు. ఎవరు ఆయన ఎవరో నాకు తెలియదు. ఇంకొకరు వచ్చి సలిమంట దగ్గర కూర్చొని నువ్వు యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నాడు కదా అంటే, అబ్బే ఆయన ఎవరో నాకు తెలియదు. ఇంకోసారికి వచ్చి నువ్వు యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నావు కదంటే, అబ్బే అంటే చూడండి, మనస్సు మనల్ని తొందర పెట్టే విధానాన్ని బట్టి, మన మనస్సు మనల్ని పరిగెత్తించే విధానం బట్టి, ఆ పరిగెత్తే విధానములో దేవునికి వ్యతిరేకముగా ఎంతైనా మనం మాట్లాడుతూ ఉంటాం. ఎంతైనా మనము దేవునికి వ్యతిరేకంగా పాపములోనికి దిగజారిపోతూ ఉంటాం పెద్దోని బిడ్డలారా. అందుకని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ముందు ఒకటి ఏం కలిగి ఉండాలంట? మన మనస్సు నిబ్బరం కలిగి ఉండాలంట. అక్కడ చూడండి, ఇంకొక మాట రాయబడి, చదువమ్మా అదే వచ్చినాన్ని. బుద్ధి విషయంలో కూడా ఏం కలిగి ఉండాలంట? నిబ్బరం కలిగి ఉండాలంట. మన బుద్ధి ఒకసారి స్థిరంగా ఉండదు. ఉండిద్దా? కాసేపు ఇక్కడ ఒక మాట మాట్లాడతాం, ఇంకోసాటికి వెళ్ళి ఇదే బుద్ధి. అంటే పరిస్థితులను బట్టి మన బుద్ధి మారిపోతూ ఉన్నది. ఏమవుతుంది? బుద్ధి విషయం ఒకటి, మనస్సు విషయంలో మనం ఏం కలిగి ఉండాలంట? నిబ్బరం కలిగి ఉండాలంట, అంటే స్థిరం కలిగి ఉండాలి. రెండోది ఏం చేయాలి? బుద్ధి విషయంలో కూడా ఏం కలిగి ఉండాలి? స్థిరత్వం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఈ రెండు మనం కోల్పోతామో దేవునికి మనం దూరం అవుతూ ఉంటాం. ఏమవుతామండి? దేవునికి దూరం అవుతూ ఉంటాం. అందుకని దావీదు భక్తుడు అన్నాడు, నా ప్రాణము యెహోవాను స్తుతించు, ఆయన చేసిన ఉపకారం దేనిని నువ్వు మరొకము. నా అంతరంగములో ఉన్న సమస్తమా ఎప్పుడు ఆయన నువ్వేం చేయాలంట? స్తుతించాలి. ఎప్పుడైతే దేవుని మనం బహుగా ఆరాధిస్తూ ఉంటామో, ఎప్పుడైతే దేవుని మనం బహుగా దగ్గరగా ఉండి స్తుతించగలుగుతామో, ఎప్పుడైతే దేవునికి మనం దగ్గర ఉండి ప్రార్థన చేయగలుగుతామో, మన మనస్సు ఎప్పుడు దేవునికి దగ్గరగా ఉంటుంది. ఆయనకి దగ్గరగా లేనప్పుడే మన మనసు ఎక్కడెక్కడో అది స్థిరత్వంగా నిలబడదు. దేవుని బిడ్డలారా, ప్రేమైన సంగమా, అందుకని దేవుని బిడ్డలారా, మనం ఏ విషయంలో నిబ్బరం కలిగి ఉండాలంటే, స్థిరత్వం కలిగి ఉండాలంటే దేవుని బిడ్డలారా, ప్రేమైన సంగమా, ఒకటి మన మనస్సు విషయంలో నిబ్బరం కలిగి ఉండాలి. రెండోది బుద్ధి విషయంలో నిబ్బరం కలిగి ఉంటే మనకేం కలిగింది? మరి బాగానే చెప్పారు పాస్టర్ గారు, మనసు విషయంలో నిబ్బరం కలిగి ఉండమంటున్నారు, బుద్ధి విషయంలో నిబ్బరం కలిగి ఉంటున్నారు, మరి మాకేం కలిగిద్ది? బైబిల్ గ్రంథమే మనకు ఆన్సర్. చూడండి, యెషయా గ్రంథము 32వ అధ్యాయం 17వ వచనం. మనం నిబ్బరం కలిగి ఉండాలంటే ఏం చేయాలి? ముందు బుద్ధి విషయంలో నిబ్బరం కలిగి ఉండమంటున్నారు, మనసు విషయంలో నిబ్బరం కలిగి ఉంటున్నారు. మరి నిబ్బరం కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆ మనస్సు మనకు రావాలంటే, ఆ లక్షణాలు మనకు రావాలంటే మనం ఏం చేయాలి? చూడండి, యెషయా గ్రంథము 32వ అధ్యాయం 17వ వచనం. ఏం చేసిద్దంటండి? ఏం కలిగి ఉండాలంటే, మనము నిబ్బరం కలిగి ఉండాలంటే ముందు నీతి కలిగి ఉండాలి. నీతి తప్పినప్పుడే కదా గలిబిలి స్టార్ట్ అయ్యేది. నీతి తప్పినప్పుడే కదా మనలో ఒక టెన్షన్ ప్రారంభమయ్యేది. నీతి తప్పినప్పుడే కదా మనం ఏదో 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 గలిబిలైపోతూ ఉంటాము దేవుని బిడ్డలారా. అందుకని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు బుద్ధి విషయంలో నిబ్బరం కలిగి ఉండాలన్నా, నీ మనస్సు విషయంలో నీ నిబ్బరం కలిగి ఉండాలన్నా, నువ్వు చేయాల్సిన మొదటి పని ఏంటంటే నీతి తప్పకూడదు. ఏం తప్పకూడదు? నీతి తప్పకూడదు దేవుని బిడ్డలారా. ఇప్పుడు యోనా ఉన్నాడు, దేవుడు ఏం చెప్పాడు? స్థిరమైన బుద్ధి కలిగిన వాడవై, స్థిరమైన మనసు కలిగిన వాడవై ఎక్కడికి వెళ్ళమన్నాడు? నివేన పట్టణంకి వెళ్ళిరా బాబు, అక్కడికి వెళ్ళి నశించే ప్రజలు ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించు, వారు నీ మాటలు వినైనా, నేను చెప్పిన మాటలు వినైనా నా వైపు మళ్ళీ వారి క్రియలను, వారి యొక్క శాస్త్రం మానుకొని దేవునికి లోబడతారేమో అన్నాడు. మనోడు ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు దేవునికి మాట ఇచ్చేటప్పుడు ఏం చెప్పాడు? ఎస్ ప్రభువా, నువ్వు అన్నట్టే జరుగునుగాక అన్నాడు. అన్నాడా? యోనా గ్రంథం మీరు చదువుకోండి, అక్కడ రాయబడి ఉంది. దేవుడు మాట్లాడినప్పుడు నువ్వు చెప్పినట్టే ప్రభువా, నువ్వేది యువతి నేను అది చేస్తా ప్రభా, వెళ్తానన్నాడు. దేవుడు మాట్లాడి అవతలకు వెళ్ళిన తర్వాత మనోళ్ళు మనసు నెమ్మది లేదు. ఏం లేదు? నెమ్మది లేదు, అంటే స్థిరత్వం లేదు, గలిబిలి తయారైంది. ఏం గలిబిలి తయారైంది? నీవేన పట్టణం దగ్గరికి నేను వెళ్తే వారికి నాకు గిట్టదు, వారు నన్ను ఏం చేస్తారు? చంపేస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చావటం కంటే నా ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళి జీవించడం మేలు. మనసు స్థిరత్వం ఉందా? బుద్ధి స్థిరత్వం ఉందా?
లేదు ప్రియ దేవుని బిడ్డలారా. అప్పుడు దేవుడు పోవలసిన స్థలంలోకి పోకుండా ఎక్కడికి పోయాడు? తన సొంత మార్గాన్ని ఎన్నుకున్నాడు. అంతే ప్రియ దేవుని బిడ్డల, మనం కూడా అంతే. వాక్యం వింటున్నప్పుడు కావచ్చు, దేవుడి మందిరంలో కూర్చున్నప్పుడు కావచ్చు, లేకపోతే సెల్ ఫోన్లో దేవుని వాక్యం చూస్తున్నప్పుడు కావచ్చు, దేవుని పాటలు వింటున్నప్పుడు కావచ్చు, మనం అనుకుంటాం దేవుని కొరకు ఇలా బ్రతకాలి, దేవుని కొరకు ఇలా జీవించాలి, దేవుని కొరకు ఇలా ఉండాలి, ఇదిగో ఇలాంటి రోషం కలిగిన భక్తి చేయాలి, ఇదిగో రోషం కలిగి దేవుని కొరకే ఉండాలి అనుకుంటాం. ఆ పాట విన్నంతసేపు, వాక్యం విన్నంతసేపు, అది కొంచెం పక్కపోయింది అనుకో, మన మనసు మళ్ళీ ఏమైద్ది? ఎక్కడ పరిగెత్తిద్దో? ఇది ఎక్కడికి? ఇది గాలిలాగా పరిగెత్తా ఉండేది. అందుకని ఇక్కడ అంటున్నాడు, నువ్వు ఆత్మీయంగా బలపడాలంటే, నీతిగా నువ్వు జీవించాలంటే, నీతిగా నువ్వు బ్రతకాలంటే, మొట్టమొదటిగా నువ్వేం చేయాలంట? నీ బుద్ధిని నీ స్వాధీనంలో ఉంచుకోవాలి. 2, నీ మనసును నీ స్వాధీనంలో. ఈ ఎప్పుడైతే నీలో స్థిరంగా ఉంటాయో నీతి కార్యాలు నువ్వు చేస్తావు. ఏం చేస్తావు? నీతి కార్యాలు చేస్తావు. ఇక్కడ యెషయా భక్తుడు అదే కదా అంటుంది, నీతిగా జీవించాలి. నీతిగా జీవించినప్పుడే నీ బుద్ధి సరిగా ఉంటుంది, నీ మనసు సరిగా ఉంటుంది. ఈ నీతిగా ఎప్పుడైతే జీవించమో మన మనసు పాడైపోతుంది, మన బుద్ధి పాడైపోతుంది. 2, మన మనసు మన బుద్ధి స్థిరంగా ఉండాలంటే రెండోది మనం ఏం చేయాలంట? కీర్తనలు 31వ అధ్యాయము 24వ వచనం. కీర్తనలు 31. ఏం చేయాలంట? ముందు ఆయన కొరకు కనిపెట్టాలి. బుద్ధి కలిగిన వారుగా, మనస్సు నెమ్మదిపరుచుకునే వారుగా మనం జీవించాలంటే 1 నీతిగా బ్రతకాలి. 2 ఎలా బ్రతకాలంటే మనము ఆయన కొరకు కనిపెట్టే వారిగా ఉండాలి. ఈరోజు ఎవరి కొరకు కనిపెడుతున్నాం? ఎవరి కొరకు మనం ఎదురు చూస్తున్నాం? కొంతమంది కాయలు కట్టి కాయలు కాచిపోయి ఆ వాకిల్లో కూర్చొని ఎదురు చూస్తూ ఉంటారు. వాడు రాలేదేంది, ఈడు రాలేదేంది, ఈడు వస్తానన్నాడు అని చెప్పి దేవుని బిడ్డలారా ఏం చేస్తూ ఉంటాండి? కాయ కట్టిన దాకా ఎదురు చూసే పనిలోనే ఉంటారు. మనం ఎవరి కొరకు ఎదురు చూడాలంట? యెహోవా కొరకు. అంటే దేవుని కొరకు ఎదురు చూడాలి. దేవుని కొరకు ఎందుకు ఎదురు చూడాలంట? బుద్ధి కలిగి నువ్వు బ్రతకటానికి, మనస్సు నెమ్మది కలిగి నువ్వు బ్రతకటానికి. చాలామందికి ఆస్తి ఉన్నది, అంతస్తులు ఉంటాయి, హోదా ఉన్నది, పలుకుబడి ఉన్నది, ఏది కుటుంబంలో కొరత ఉండదు, తినడానికి అన్నీ ఉంటాయి, కట్టుకోవడానికి వస్త్రాలు ఉంటాయి, వారికి మనసు నెమ్మది ఉండదు. ఉన్నదా? జ్వరం వచ్చిందంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఒక ఇంజెక్షన్ చేస్తే జ్వరం తగ్గిద్ది. తలనొప్పి ఉందంటే ఒక టాబ్లెట్ వేసుకుంటే తలనొప్పి తగ్గిద్ది. అవునా కాదా? కాలు గాయమైందంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కట్టించుకుంటే తగ్గిద్ది. అవునా కదా? అంటే మనిషి శరీరానికి ఏది గాయమైనా వైద్యుడి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? నయమవుతుంది. మనసుకే గాయమవుతే దాన్ని బాగు చేసేవాడు ఎవడున్నాడు? అందుకని దేవుడు అంటున్నాడు, నీ మనసు ఎలా ఉండాలంట? నిబ్బరం కలిగి ఉండాలంట. ఏం కలిగి ఉండాలి? నిబ్బరం అంటే స్థిరత్వం కలిగి ఉండాలంట. ఇది స్థిరత్వం లేదనుకో, గాలికి ఎగిరే ఇస్రాకుల వలె నీ మనసు అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు పరిగెత్తుంది. అలా పరిగెత్తడం వలన నీతిని కోల్పోతావు, ఆయన ఎదురు చూసే మనస్తత్వాన్ని కోల్పోతావు. ఈరోజు చాలామంది ఆత్మీయ జీవితము ఎందుకు పాడైపోతుందంటే కారణం ఏంటంటే స్థిరత్వం లేకపోబట్టే. ఏం లేదండి, స్థిరత్వము లేకపోబట్టే. మీకు ఒక ఉదాహరణ చూద్దాం. సంసోను ఉన్నాడు. ఎవరండి? సంసోను న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటాడు. చూడండి, దేవుడు అతన్ని ప్రతిష్ఠ చేసి ఎన్నుకొని తన తల్లి గర్భంలో నుండి ఎన్నుకొని నిర్మించి భూమి మీదకి పంపించున్నాడు కదండి. కానీ అతను ఎదిగి పెద్దవాడైన తర్వాత తన మనస్సు దేవుని కొరకు ఎదురు చూచేటట్లు లేదు. ఎవరి కొరకు ఎదురు చూస్తుంది అమ్మా? ఎవరి కొరకు ఎదురు చూస్తుంది? దెలీలా కొరకు ఎదురు చూస్తుంది. ఎవరి కొరకు? దెలీలా తన కొరకు ఎదురు చూస్తుంది. తన మనసు పీకుతా ఉందంట. ఏం చేస్తుందండి? పీకుతా ఉందంట. తన దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలా, తన దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలా, తనతో ఎప్పుడు మాట్లాడాలా, తనతో సాంగత్యం ఎప్పుడు చేయాలా, తనతో నేను ఎలా ఉండాలా, తన మనసు, ఇతను ఎన్నుకున్న విధానం ఏంటి, ఇతను దేవుడు ఏర్పాటు చేసుకునే విధానం ఏంటి, ఇతను ప్రవర్తించవలసిన ప్రవర్తన ఏంటి. దేవుని కొరకు స్థిరమైన మనసు కలిగి దేవుని కార్యాల కొరకు నిలబడాల్సిన వ్యక్తి ఎటు చూస్తున్నాడు? లోకం వైపు చూస్తున్నాడు. లోకం వైపు చూడటానికి కారణం ఏమిటి? దేవుని కొరకు ఎదురు చూసే మనసు
ఉందా? లేదు. ఎప్పుడైతే దేవుని కొరకు ఎదురు చూడలేని మనసు లేదో తన నీతిని కోల్పోయాడు. ఏవాడండి? తన నీతిని కోల్పోయాడు. తన నీతిని కోల్పోవడం ఏం జరిగింది? చివరికి ప్రద్దోన్ బిడ్లారా, తన దగ్గరున్న బలమును, దేవుని ఆత్మను కోల్పోయాడు. ఈరోజు చాలామంది పరిశుద్ధాత్మను ఎందుకు కోల్పోతున్నారంటే, దేవుని ఆత్మను ఎందుకు కోల్పోతున్నారంటే, దేవుడు నీకు ఇచ్చిన బలమైన శక్తిని, నీకు ఇచ్చిన గొప్ప కృపావరం మీరు ఎందుకు కోల్పోతున్నారంటే, దేవుని కొరకు ఎదురు చూడటం మానేసి ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాం? లోకం వైపు, లోకంలో మనుషుల వైపు, లోకంలో ఉన్న ఆశల కొరకు మనం ఏం చేస్తున్నాం? ఎదురు చూస్తున్నాం. అందుకనే స్థిరమైన బుద్ధి నీకు కావాలంటే, స్థిరమైన మనస్సు నీకు కావాలంటే, నెంబర్ 1 నీతిగా నువ్వు బ్రతకాలి. అబ్రహామును చూడండి, నీతిగా బ్రతికాడు కాబట్టి ధైర్యంగా దేవుని దగ్గర నిలబడి, అయ్యా నేను నీతో మాట్లాడతానయ్యా ఏమంటున్నాడు? నేను నీతో మాట్లాడతానయ్యా. ఏం మాట్లాడతావంటే, ఇదిగో నువ్వు సొదొమ పట్టణానికి వెళ్తున్నావు కదా, అక్కడ 50 మంది నీతిమంతులు ఉంటే నువ్వేం చేస్తావయ్యా? ఏమంటున్నాడు? 50 మంది నీతిమంతులు ఉంటే నువ్వేం చేస్తావయ్యా? పట్టణాన్ని కాల్ చేస్తావా? అబ్రహాం, అక్కడ చరిత్ర నాకు తెలుసయ్యా. ఏమంటున్నాడు? అక్కడ చరిత్ర నాకు తెలుసయ్యా, నీకు తెలీదేమో. ఎందుకంటే నీ ఊరికి ఆ ఊరికి కొంచెం దూరం ఉండొచ్చు, మధ్యలో గ్యాప్ ఉండొచ్చు. నువ్వు ఆ సొదొమ పట్టణంలోకి వెళ్ళి నివసించలేదు కాబట్టి ఆ సొదొమ పట్టణంలో ఉన్న పరిస్థితులు నీకు తెలియపోవచ్చు. కానీ వారి స్థితి ఏందో నాకు అవును కదా. మన ఊరిలో విషయం, పక్కన ఊర్లో విషయం తెలియాలంటే టైం పట్టిద్దా పట్టదా? అక్కడ ఉన్న మనుషుల గురించి మనకు తెలియాలంటే టైం పట్టిద్దా పట్టదా? తెలీదు. ఆడికి వెళ్ళి ఉంటేనే కానీ ఆ మనుషుల యొక్క ప్రవర్తన, ఆ మనుషుల యొక్క క్రియలు, ఆ మనుషుల యొక్క నడవడి, వారి యొక్క బుద్ధి, వారి మనసు ఎలా ఉందో తెలిసింది. మనం ఈ ఊరిలో ఉండి పక్క ఊళ్ళ గురించి చెప్పమంటే ఏం చెబుతాం? అబ్రహామును కూడా ఇది అంటున్నాడు, అబ్రహాం ఆ సొదొమ పట్టణం గురించి నీకు తెలియదు. సరే నీది అంటున్నావు కదా, 50 మంది ఉంటే ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరూ నేను రక్షిస్తా. ఈయనకు డౌట్ వచ్చింది. ఏమొచ్చింది? డౌట్ వచ్చింది. అంటే ఆ సొదొమ పట్టణంలో ఈ 50 మంది కూడా లేరా? సరేనయ్యా, ఇంకో మాట అడుగుతా. సరే చెప్పబ్రో. 30 మంది ఉంటే ఏంటంట? ఎంతమంది? 30 మంది ఉంటే నవ్వి దేవుడు 30 మంది ఉంటేనా? సరే నీ మాట ప్రకారం ఆ 30 మంది ఉన్నా కూడా నేను అంటే 30 మంది కూడా స్థిరమైన బుద్ధి లేదు, ఆ 30 మందికి స్థిరమైన మనసు లేదు, నీతిగా బ్రతుకుదామని లేదు, దేవుని కొరకు ఎదురు చూసే తత్వము ఆ పట్టణానికి లేదు. ఈయనకు మళ్ళీ డౌట్ వచ్చింది. ఏనేది ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడు, 30 మంది ఉంటే కాపాడుతానంటే దేవుడు అంటున్నాడు. మళ్ళీ అన్నాడు కదా, అయ్యా 10 మంది ఉంటే ఎంత? 10 మంది. ఓ సరే అబ్రో, నీ మాట ప్రకారమే 10 మందా? సరే అట్నే పో. ఈయనకి ఇంకా అంటున్నాడు, అయ్యా ఒక్కమారు మాట్లాడతా. ఏమంటున్నాడు? దుమ్ముని ధూళిని నేను ఒక్కసారి మాట్లాడతానే ఉన్నా కదా, ఒక్కసారి కూడా ఎందుకు మాట్లాడదు? మాట్లాడు. 5 ఉంటే ఎంత? లెక్కేసుకుని 4 ఉన్నారు ఆడ. ఆ 4లో కూడా స్థిరమైన బుద్ధి కలిగిన వాళ్ళు లేరు, స్థిరమైన మనసు కలిగిన వాళ్ళు లేరు. చివరికి ఎంతకు దాకా వచ్చాడు? 5కి వచ్చాడు. చూడండి, దేవుని దగ్గర ఎప్పుడు ఇలా బతిలాడతామంటే మనం నీతి తప్పినప్పుడే బతిలాడతాం. మన మనసు దేవుని కొరకు ఎదురు చూసే తత్వం లేనప్పుడే, ఏదైనా సడైన ఆపద వచ్చినప్పుడు, సడన్గా ఏదైనా ప్రళయం వచ్చినప్పుడు, అప్పుడు మనము ఏం చేస్తూ ఉంటాం? దేవుణ్ణి ఎతికే పనిలో ఉంటాం. ఏంటండి? 10 మంది కన్యకులు, 5 కన్యకులు ఎతికి నూనె దీపాలు వెలిగిస్తే ఆ దీపాలు వెలకపోయినప్పుడు వాళ్ళు ఏం వెతుకుతున్నారు? నూనె ఎక్కడుందా? నూనె దేనికి సాదృశ్యమై ఉంది? ప్రార్థనకి సాదృశ్యమైంది. నువ్వు పొదుగుకులు ప్రార్థన చేయకుండా ఆపద వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఎలా వింటాడు? కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే ఆ కష్టం వచ్చినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఎలా వింటాడు? వింటాడా? వినడు కదా. అందుకని ఇక్కడ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, నిబ్బరం కలిగి అంటే స్థిరత్వం కలిగి ఉండండి. ఏం కలిగి ఉండాలంట? మీ బుద్ధి విషయంలో స్థిరత్వం కలిగి ఉండండి, మీ మనసు విషయంలో స్థిరత్వం కలిగి ఉండి. ఆ 2 స్థిరంగా ఉండాలంటే మీరేం చేయాలి? నెంబర్ 1 నీతిగా ఉండాలి. నెంబర్ 2 దేవుని కొరకు ఎదురు చూసే మనస్సు ఉండాలి. మన నెంబర్ 3 ఏముండాలి? చూద్దాం, అది కూడా బైబిల్ గ్రంథంలో నుండి
నెంబర్ 3 చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియమైన సంగమా, కీర్తనలు 27:14. 27:14. ఏం చేయాలంట? ధైర్యముగా, అంటే దేవుని దగ్గర ధైర్యంగా బ్రతకగలిగిన జీవితం ఉండాలంట. ఏముండాలంట? దేవుని దగ్గర ధైర్యంగా బ్రతకగలిగిన జీవితం ఉండాలంట. ఈ 3 లక్షణాల మనలో ఉంటే బుద్ధిని కోల్పోము, మనస్సును కోల్పోము. దేవుని బిడ్డలారా, ప్రియమైన సంగమా, అందుకనే అబ్రహాము బయలుదేరేటప్పుడు ఏమి లేనివాడిగా బయలుదేరాడు. ఎప్పుడైతే తన బుద్ధిని స్థిరపరచుకున్నాడో, తన మనస్సును స్థిరపరచుకున్నాడో, దేవుడు అబ్రహామును అంచెలంచెలుగా ఆశీర్వదించటము ప్రారంభం. ఈరోజు చాలా కుటుంబాలు ఎందుకు ఆశీర్వదింపబడతలేదంటే, చాలా కుటుంబాలు ఎందుకు ఇంకా పతనకరమైన జీవితంలోనే ఉంటున్నాయి అంటే, చాలామంది కుటుంబాలు ఎందుకు ఇంకా అదే స్థితిలో అదే కరమైన పరిస్థితుల్లో బాధపడుతున్నారంటే, కారణం ఏమిటంటే ఈ 2 కోల్పోబట్టే. ఏ 2? బుద్ధి, మనస్సు కోల్పోబట్టే వారు ఇంకా ఆస్వాదింపబడతలేదు. నేను 3వ విషయం చెప్పి ముగిస్తా దేవుని బిడ్డలారా. మనము నిబ్బరం కలిగిన బుద్ధి కలిగి ఉండాలన్నా, నిబ్బరం కలిగిన మనస్సు కలిగి ఉండాలన్నా 3 చెప్పా. ఏం చేయాలంటే మనం 1 నీతి కలిగి బ్రతకాలి. 2వది ఏంటిది? దేవుని కొరకు కనిపెట్టే వారిగా ఉండాలి. 3వది ప్రభు దగ్గర ధైర్యంగా ఉండేటట్టు, ధైర్యంగా జీవించే మనస్సు మనకి ఉండాలి. ఇవన్నీ కలిగి ఉంటే మనకేం కలిగింది? లాభాలు ఏంటి? మరి మనకి నీతిగా బ్రతకమంటున్నారు, దేవుని కొరకు ఎదురు చూడమంటున్నారు, ప్రభుకు దగ్గరగా జీవించమంటున్నారు కదా. మరి ఇవన్నీ లక్షణాలు కలిగి ఉంటే మాకేంటి లాభం అంటే, ఈ లాభాలు చెప్పి 4 విషయాలు చెప్పి నేను ముగిస్తా దేవుని బిడ్డలారా, ప్రియమైన సంగమా. 1 చూడండి, కీర్తనలు 57వ అధ్యాయము 7వ వచనం. 57 7వ వచనం. ఏం కలిగి ఉందంటండి? నిబ్బరముగా ఉన్నది. 1 మనకు కలిగే మేలేమిటంటే, దేవుణ్ణి ఎప్పుడు స్తుతిస్తూ ఉంటాం. ఏం చేస్తామండి? దేవుణ్ణి ఎప్పుడు స్తుతిస్తూ ఉంటాం. ఎప్పుడు? నీతిగా బ్రతికి దేవుని కొరకు ఎదురు చూసి ప్రభు దగ్గర ధైర్యంగా ఉండగలిగితే మనలో స్థిరమైన బుద్ధి ఉంటుంది కాబట్టి, మనలో స్థిరమైన మనసు ఉంటుంది కాబట్టి మనకు కలిగే లాభం ఏంటంటే గానం చేస్తూ ఉంటాం. ఎప్పుడు వస్తాయి పాటలు చెప్పండి? భయంలో ఉన్నప్పుడు వస్తాయా? సంతోషంలో ఉన్నప్పుడు వస్తాయా? సంతోషంగా ఉన్నప్పుడే కదా. అంటే ఆనందకరమైన జీవితాన్ని కలిగి మనం జీవిస్తాం. ఏంటండి? ఆనందకరమైన జీవితం కలిగి మనము జీవిస్తాం దేవుని బిడ్డలారా. 2వది మనం గమనించినట్లయితే అపవాది నుండి మనం తప్పించుకోబడతాం. ఏంటండి? మన మనసు స్థిరంగా ఉన్నప్పుడు, మన బుద్ధి స్థిరంగా ఉన్నప్పుడు, నీతిగా మనం బ్రతికినప్పుడు, ఆయన కొరకు మనం ఎదురు చూచినప్పుడు, ప్రభువుకు దగ్గరగా మనం జీవించినప్పుడు అపవాదికి మన దగ్గర చోటు ఉండదు. చూస్తారు అది కూడా పేతురు, మీరు చదువుకున్న భాగం ఇందాక 1 పేతురు 5:8 మనం చూసినట్లయితే, వాడు గర్జించి సింహం వల్ల ఎవరు మింగుదామా అని చూస్తున్నాడు, వాడు మింగటానికి వచ్చినా కూడా దేవుని పక్షంగా మనం నిలబడినప్పుడు అపవాదికి చోటు ఉండదు. ఉండిదా? ఉండదు దేవుని బిడ్డలారా. 3వ విషయం మనం గమనించినట్లయితే, ఆయన మనం నడిచే మార్గాలన్నిటిలో ఆయన తోడై ఉంటాడు. ఏం కలిగి ఉంటాడండి? మనం నడిచే ప్రతి మార్గంలో ఆయన మనకు తోడై ఉంటాడు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం తర్వాత మీరు చదువుకోండి దేవుని బిడ్డలారా. 3వది మనకు కలిగే మేలు ఏమిటంటే, మనం నడిచే మార్గములన్నిటిలో దేవుడు మనకేమై ఉంటాడు? తోడై ఉంటాడు. అంతకంటే ఇంకేం కావాలి? భాగ్యం. అవునా కదా దేవుని బిడ్డలారా? దేవుడు మనకు తోడై ఉంటాడు. 4వది మనం గమనించినట్లయితే, ఆత్మలో కూడా ఎప్పుడు దేవుని మనం స్తుతిస్తూ ఉంటాం. ఏం చేస్తామండి? ఆత్మలో కూడా మనం ఎప్పుడు దేవుణ్ణి స్తుతించే వారిగా మనం ఉంటాం దేవుని బిడ్డలారా, ప్రియమైన సంగమా. అందుకని ఈ యొక్క మధ్యాహ్న కాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నిబ్బరము కలిగి ఉండుడి. ఏ విషయంలో నిబ్బరం కలిగి ఉండాలంటే, బుద్ధి విషయంలో నిబ్బరం కలిగి ఉండాలి, మనస్సు విషయంలో నిబ్బరం కలిగి ఉండాలి. అవి ఎలా వస్తాయి అంటే, 1 మనం నీతిగా బ్రతకాలి, 2వది దేవుని కొరకు మనం ఎదురు చూడాలి, 3వది ప్రభువుకు దగ్గరగా మనం జీవించాలి. అలా ఉంటే మనకు కలిగే లాభం ఏంటంటే ఆనందంగా మనం బ్రతకగలుగుతాము. 2వది అపవాది దగ్గరికి అపవాది నుండి మనము తప్పించబడతాము. 3వది మన మార్గంలన్నింటిలో దేవుడు మనకు తోడై ఉంటాడు. 4వది ఆత్మలో కూడా మనం దేవుణ్ణి
స్తుతించగలుగుతాం ప్రద్దోన్ బిడ్లరా. కాబట్టి ఎటువంటి లక్షణాలు ఈరోజు మనలో ఉన్నాయి? స్థిరత్వమైన బుద్ధి మనం కలిగి ఉన్నామా? స్థిరత్వమైన మనస్సు మనం కలిగి ఉన్నామా? మనం నీతిగా బ్రతకగలుగుతున్నామా? దేవుని కొరకు మనం ఎదురు చూడగలుగుతున్నామా? ప్రభువుకు దగ్గరగా మనం ఉండగలుగుతున్నామా? ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం పరిశీలించుకొని ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకున్నాం ప్రద్దోన్ బిడ్లరా. ప్రార్థన చేసుకున్నాం. కృపా సత్య సంపన్నుడా, ప్రేమిగల దేవా, దయగల దేవా, ఒక్క నిమిషం ప్రార్థన చేయండి, ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. దేవా, నువ్వు నిబ్బరము కలిగి అంటే ధైర్యముగా ఉండి ప్రభా స్థిరత్వం కలిగి నువ్వు బ్రతకమని అంటున్నావు తండ్రి. ప్రభా మా బుద్ధి విషయంలో స్థిరత్వం కలిగి మేము ఉండాలి, మనస్సు విషయంలో స్థిరత్వం కలిగి ఉండాలని నువ్వు మాట్లాడి ఉన్నావు. అలా బ్రతకాలండి, నీతిగా బ్రతకాలని, అయా నిన్ను ఎదురు చూసే తత్వం కలిగి ఉండాలని, నీకు దగ్గరగా మేము జీవించాలని నువ్వు మాతో మాట్లాడి ఉన్నావు తండ్రి. ప్రభా అటువంటి విధానాలు మాకు దయచేయమని ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపన్నుడా, ప్రేమిగల దేవా, దయగల దేవా, నీ అమూల్యమైన ప్రేమను బట్టి, నీ వాత్సల్యతను బట్టి, నీ బాహుల్యాన్ని బట్టి తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా మీరు మాతో మాట్లాడిన మార్గాలను బట్టి తండ్రి నీకు స్తోత్రం తండ్రి. నిబ్బరముగా ఉండు అని ప్రభా నువ్వు మాతో మాట్లాడుతున్నావు. బుద్ధి విషయంలో నిబ్బరము కలిగి ఉండాలని, మనస్సు విషయంలో నిబ్బరం కలిగి ఉండాలని మాట్లాడుతున్నావు. ఆ బుద్ధి మనస్సు స్థిరత్వంగా ఉండాలంటే ఏం చేయాలంటే నీతిగా బ్రతకాలని, నీ కొరకు ఎదురు చూసేవారిగా మేము ఉండాలని, అలాగే నీ దగ్గరగా మేము బ్రతకాలని ప్రభు నువ్వు మాతో మాట్లాడి ఉన్నావు తండ్రి. ప్రభువా అలా బ్రతకడం వల్ల మాకు కలిగే లాభం ఏంటంటే ప్రభువా అయ్యా నిన్ను స్తుతించగలుగుతాం తండ్రి ఆనందముగా. అపవాదికి చేతికి చిక్కకుండా ప్రభు మేము తప్పించబడతామయ్యా. అలాగే మీ నడుచు మార్గాలన్నింటిలో మాకు తోడై ఉంటావు. ఆత్మలో కూడా ప్రభు నిన్ను స్తుతించగలిగిన స్థితి మాకు ఇస్తావు నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి. ప్రభువా అటువంటి విధములు కలిగిన వారం మేము జీవించగలిగిన కృపను మీరు దయచేయండి. ఇన్ని వాక్యాన్ని నీరు కట్టండి, ఇన్ని వాక్యాన్ని పల్లింపు దయచేయండి అయ్యా. ఇన్ని వాక్యానుసారంగా ప్రభా బుద్ధి కలిగిన వారమై, మనస్సు కలిగిన వారమై ప్రభా జీవించుచు నీతో ఎదగలిగిన కృపను మీరు మాకు దయచేయమని అయ్యా మీరే కృప చూపించి బలపరచమని ఈ లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామమున తగ్గించుకొని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.